హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. శ్రీ మాత్రే నమః. శ్రావణ మాస ఆరంభ శుభాకాంక్షలు టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజైతే క్యాబేజీ పరోటా చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి. దీన్ని క్యారెట్స్ 3 తీసుకున్నాను. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు హాఫ్ అన్ అవర్ వరకు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. క్యాబేజీని అయితే సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నాను. దానిలోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దానిలోనే తాలింపు గింజలు వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, తాలింపు గింజల్లోవి. ఇందులోనే కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పేసుకుందాము. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న క్యాబేజీని ఇందులో వేసుకొని ఒకసారి అయితే వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కలిసే వరకు తిప్పుకోవాలి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. ఇది క్యాబేజీకి ముక్కలకి పట్టడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకుందాము. మూత పెట్టి తీసినట్లయితే ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. దీనిలోనే క్యారెట్ ముక్కలు వేసుకుందాము. క్యారెట్ ముక్కలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకుందాము. క్యాబేజీ చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్కి క్యాబేజీ అనేది చాలా యూజ్ అవుతుంది. దీనిలోనే పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాము. పచ్చిశనగపప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాం. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఒకసారి అయితే తిప్పేసుకుందాము. ఇది మొత్తం తిప్పేసుకుంటే అంతే ఫ్రెండ్స్. దీనిపైన కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, క్యాబేజీ పరోటా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.